తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. కంపార్ట్మెంట్స్ నుండి కిలోమీటర్ మేర క్యూ లైన్స్లో భక్తులు బారులు తీరారు. చిన్నపిల్లలు వృద్ధులకు కష్టాలు తప్పటం లేదు. క్యూ లైన్లోనే 12 గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి. ఆహారం సక్రమంగా అందటం లేదంటున్నారు భక్తులు. అంతేకాదు అధికారులు సామాన్యులను పట్టించుకోవటం లేదంటూ మండిపడుతున్నారు. ఓకేనా రష్ అనేది హెవీగా ఉంది. సో యాక్చువల్గా ఏమవుతుందంటే ప్రాపర్ కోఆర్డినేషన్ అయితే లేదనమాట. సో యాక్చువల్గా ఏమవుతుందంటే బై వాక్ వచ్చిన వాళ్ళకి సపరేట్గా ఏం క్యూ అనేది ఏం లేదు. సో ఫుల్ రష్గా ఉంది. మార్నింగ్ 5 o'clock వచ్చాము, ఇంకా ఎక్కడెక్కడే రౌండ్స్ చేస్తున్నాం అనమాట. అసలు ఇప్పుడు వచ్చి ఆల్మోస్ట్ 8 hours అవుతుంది. సో ప్రాపర్ ఇంకా లైన్లోనే ఉన్నాం. అట్లీస్ట్ ఇంకా షెడ్లోనే వేస్తే కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది. బట్ రెస్ట్ తీసుకోవడానికి కూడా ఏం లేదన్నమాట. ఫుల్ అంటే టైర్డ్ అయిపోయిన బై వాక్ వచ్చింటారు కదా, బై వాక్ 4-5 hours బై వాక్ చేసి వచ్చింటారు. కానీ బట్ అయితే ప్రాపర్ కోఆర్డినేషన్ అయితే ఎటువంటి కోఆర్డినేషన్ లేదు. సో అక్కడక్కడే తిప్పుతున్నారు, వెయిట్ చేపిస్తున్నారు. ప్రాపర్ ఫుడ్ కూడా లేదు చెప్పాలండి. ఇది ఇక్కడ జరుగుతుంది.